అందరికీ నమస్కారం అండి. నేను మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. తప్పు ఎక్కడ జరిగినా ఖండిస్తాను, తప్పు చేసిన వాడు తాట కూడా తీస్తాను. అయితే ఇప్పుడు మా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో గంజాయి బ్యాచ్ ఎక్కువ హల్చల్ అవుతుందండి. అయితే ఎవరేటన్నది డిపార్ట్మెంట్ వారికి తెలుసు, కానీ వారు కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళ కళ్ళు కూడా కప్పి ఈ కొంతమంది ప్రైవేట్గా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్, ఇలా కొంతమంది స్టూడెంట్స్ వేరే వేరే ఇళ్లలో అద్దెకు రావడం, వాళ్ళని గంజాయికి ప్రోత్సహించి ఆ పిల్లల్ని పాడు చేయడం కూడా రాజమండ్రి నుంచి ఒక టీం బయలుదేరి వచ్చి పాడు చేస్తుంది. దయతో దివాన్ చెరువు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే గంజాయి బ్యాచీకి ఖచ్చితంగా మీరు ఇళ్ళకి కానీ అద్దెకిస్తే వారిపై తగిన చర్య తీసుకుంటాను. అలాగే దివాన్ చెరువులో కూడా కొంతమంది చదువుకుంటున్న స్టూడెంట్ని కూడా పాడు చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సీఏ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని వారిని అరికట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చదువుకునే స్టూడెంట్స్కి మీరు ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నారు, మీ తల్లిదండ్రులు చాలా భారం కలిగి మిమ్మల్ని చదివిస్తున్నారు, అది దృష్టిలో పెట్టుకోండి. ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి మీ జీవితాలు పాడు చేసుకోవద్దని మహిళా చైర్మన్గా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. యూత్ బాయ్స్ అందరికీ నిన్న కాక మొన్న కూడా మా దివాన్ చెరువులో ఒక సమస్య జరిగింది. అవతల ఎస్సీపేటలో కూడా కొంతమంది దౌర్జన్యంగా ఇంట్లో ప్రవేశించి ఆడవారిని కూడా దుర్భాషలాడుతూ మెళ్ళలో ఏ ఉంటాయి లాక్కిపోవడం ఇలాంటివి చేస్తున్నారు. వారిపై తక్షణమే డిపార్ట్మెంట్ వారు, బొమ్మూరు సీఏ గారు కూడా, డిపార్ట్మెంట్ వారు డిఎస్పీ మేడం గారు కూడా చర్య తీసుకోవడానికి కూడా వారు ముందుకొచ్చారు. ఏంటంటే ఈ గంజాయిని తక్షణమే అరికట్టండి, లేని ఎడల చాలామంది యువత పాడైపోతున్నారు. అందుకే నేను మీ లైవ్ ద్వారా చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి నేను చెప్పలేను కాబట్టి ఈ మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే కొంత అరికట్టడానికి కూడా మార్గం ఏర్పడుతుందని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు అన్నయ్య బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా చాలా సహకారం చేస్తున్నారు. కానీ వారెవరో కూడా ఈదుల్లోకి వచ్చి ఇళ్లలోకి వచ్చి చూడలేరు కాబట్టి డిపార్ట్మెంట్ వారు వీరిపై చర్యలు తీసుకోవాలని, ఎక్కడైతే యువత పాడైపోతుందో కాలేజీలు కానీ వస్తున్నారు, నేను చాలా దిక్కులు కారు వేసుకుని వెళ్తూ ఉంటాను, అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వెళ్లకుండా సినిమా హాల్ అంతా తిరగడం ఇలాంటివి చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తప్పనిసరి ఒక స్టూడెంట్ రాలేని పక్షంలో వారి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయాలని ప్రతి కాలేజీ ప్రిన్సిపాల్ సార్లందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాలేజీలో ఎక్కడైనా తప్పు జరిగినా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వారికి తాట తీసే వరకు నిద్రపోమని తెలియజేసుకుంటున్నాను.